ఒక చిన్న గ్రామంలో ఉన్న ఒక పాత రైతు ఇంట్లో ఒక తెలివైన పిల్లి మరియు ఒక గర్వంగా ఉండే కోడి కలిసి జీవించేవి. ఇద్దరి స్వభావాలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. పిల్లి చాలా నిశ్శబ్దంగా, అప్రమత్తంగా ఉండేది. అది మౌనంగా నడవగలదు, వేగంగా దూకగలదు, ఎలుకలను సులభంగా పట్టుకోగలదు. కాని కోడి చాలా గట్టిగా కూస్తూ, ధైర్యంగా ఉండేది. ప్రతిరోజూ ఉదయం గట్టిగా కూస్తూ గ్రామమంతా వేల్కొలిపేది. ఒకరోజు కోడి పిల్లిని చూసి నవ్వుతూ ఇలా అంది, నీవేమీ చెయ్యకుండా మౌనంగా ఉంటావు. నేనే గ్రామమంతా మేల్కొలిపేను, అందుకే నేను ఎక్కువ ముఖ్యమని. పిల్లి ప్రశాంతంగా ఇలా సమాధానం చెప్పింది, ప్రతి ఒక్కరికీ తనదైన పని ఉంటుంది. నా పని నిశ్శబ్దంగా ఉన్నా అది అవసరమైనదే. కాని కోడి ఆ మాటలను పట్టించుకోలేదు, తన గర్వంలోనే మునిగిపోయింది. ఆ రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ ఒక నక్క మెల్లగా ఆ ఇంట్లోకి వచ్చి ఆహారం కోసం వెతకడం మొదలుపెట్టింది. కోడి గాఢనిద్రలో ఉండి ఏ ప్రమాదమూ గమనించలేదు. కాని పిల్లి తన పదునైన కళ్లతో ప్రమాదాన్ని గుర్తించింది. అది వెంటనే కోడి దగ్గరకు దూకి పెద్ద శబ్దం చేసింది. అప్పుడే కోడి మేల్కొని గట్టిగా కూసింది. ఆ శబ్దం విన్న రైతు దీపం, కర్రా పట్టుకుని వెంటనే బయటకు వచ్చాడు. రైతును చూసిన నక్క భయంతో పరుగులు తీసింది. అది చూసిన కోడి తల వంచి పిల్లితో ఇలా అంది, నేను తప్పు చేశాను. నీ మౌనమైన ప్రతిభయే నన్ను కాపాడింది. పిల్లి చిరునవ్వుతో ఇలా చెప్పింది, ప్రతిభ అన్నీ శబ్దం చెయ్యాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రతిభకు తనదైన విలువ ఉంటుంది. ఆ రోజునుంచి పిల్లి, కోడి ఒకరినొకరు గౌరవిస్తూ సంతోషంగా జీవించాయి. నీతి: ప్రతి ఒక్కరికీ తనదైన ప్రతిభ ఉంటుంది. ఇతరులను తక్కువగా అంచనా వేయకండి.